నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్లో ఉన్నారు. వరుసగా 3 సినిమాల హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇటువంటి అరుదైన ఘనత బాలయ్య సొంతమైంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి వీరసింహారెడ్డి, విజయదశమికి భగవంత్ కేసరితో 2 వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి ఈ సినిమా చిరంజీవి వాల్తేరు వేరేతో పోటీపడి సూపర్ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్లోని ఎన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 54 కోట్ల క్రాస్ వసూలు రాబట్టింది. ఒక రకంగా ఇది సంచలన రికార్డ్ అని చెప్పొచ్చు. బాలయ్యకు కంచుకోట అయిన రాయలసీమలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3 సినిమాలు అదిరిపోయే వసూళ్లు రాబట్టాయి. అఖండ కర్నూలు జిల్లాలోని ఏకంగా 3 సెంటర్లో 100 రోజులు, గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటలో 200 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని ఆలూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి 365 రోజుల దిశగా దూసుకుపోతుంది. ఆలూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్లో ఈ సినిమా ఇప్పటికీ 320 రోజులు పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమా థియేటర్లో రన్ అయితే ఏడాది పాటు ఆడిన అరుదైన ఘనత బాలయ్య ఖాతాలో పడుతుంది. సింహ, లెజెండ్ లాంటి సినిమాలతో పాటు గతంలో ఎన్నో సినిమాలు 365 రోజులు ఆడాయి. తాజాగా వీరసింహారెడ్డి ఈ అరుదైన రికార్డు నమోదు చేసుకోబోతుంది. టాలీవుడ్లో ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు 365 రోజులు ఆడిన రికార్డు ఎవరికీ లేవు. బాలయ్య దరిదాపుల్లో ఎవరూ లేరని చెప్పుకోవచ్చు.